హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మన లంచ్ ప్లానింగ్లో ఇది కోనం ఫిష్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, బోన్లెస్ ఉంటుంది. ఇది ముద్రు ఫిష్ కాబట్టి చాలా పీసెస్ అయితే చాలా పిల్లలు బాగా ఇష్టపడతారండి. మటన్ చికెన్ టేస్ట్లో ఉంటుంది. దీన్ని నైటే మనం క్లీన్ చేసేసుకొని ఉప్పు కారం పసుపు మసాలా పెట్టేసుకొని నైట్ అంతా మ్యారినేట్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో ఇది ముద్రుగా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పర్ఫెక్ట్గా నైట్ అంతా కూడా బాగా మ్యారినేట్ అవుతుందండి. మార్నింగ్ జస్ట్ ఇలా ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం పీసెస్ని ఇలా ఫ్రై చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. లంచ్కి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో ఉంటుంది. దీంతో పాటు దీని కాంబినేషన్ పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా కూడా మనం మార్నింగ్ పప్పుచారు చేసుకోవచ్చండి. పప్పుని ముందు మూడు విజిల్స్ వేయించేసుకొని అవి వెంటనే తర్వాత మనం కోసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి ట్రిప్లో వేసేసుకొని 2 times మనం విజిల్స్ వేయించేసుకొని చింతపండు నైటే నానబెట్టేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇలా పప్పుచారుతో పాటు రైస్ అండి. ఈ రైస్ మనం పూర్తిగా బాక్స్ నిండగా వేయకుండా కొంచెం 1 ఇంచుని వదిలిపెట్టి వేస్తే వాళ్ళు పప్పుచారు వేసుకొని తినేటప్పుడు బాగుంటుందండి. దీంతోపాటు ఫిష్ పీసెస్ పెట్టేసుకొని దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వాళ్ళు తింటానంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మనకు ఎలాగో బాక్స్ ఖాళీగా ఉంటుంది కాబట్టి దాంట్లో డ్రై ఫ్రూట్స్ పెట్టుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ మనం ఇంట్లో చేసిందండి. కిస్మిస్ ఇంకా ఈ కర్బూజాతో డ్రై ఫ్రూట్ ఇంట్లో చేసిందే చాలా బాగుంటాయి. ఇంట్లో మనం ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి చూసి ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.